హలో అనుగు లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంతకుముందు వీడియోకి నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో దయచేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను ఒక పెద్ద క్రియేటర్, యానిమే క్రియేటర్ అవుదాం అనుకుంటున్నాను ఫ్రమ్ అవర్ తెలుగు కమ్యూనిటీ. ఇంత చిన్న ఛానల్ని పెద్దగా చేస్తారని నమ్మకంతో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అసలు ఏ డబ్స్ చేస్తున్నారు, రిలీజ్ ఎప్పుడు అవుతుంది, అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేక్ న్యూస్లు చూస్తున్నారు యానిమే గురించి, వాటి గురించి కూడా చెప్పేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన సోలో లెవెలింగ్ ఫ్యాన్స్కి పిచ్చ పండుగనే చెప్తాను. ఎందుకంటే మీరు ఒకసారి ట్రైలర్ అసలు ఎలా ఉందో యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒకసారి చూడండి. ఈ యానిమేని యానిమేట్ చేసేది A1 స్టూడియోస్. వీళ్ళు అంతకుముందు యానిమేషన్ ఏదో అదో ఇదో అన్నట్టు ఇచ్చారు. ఈ మూవీకి అయితే ఎర్రగొట్టేస్తున్నారు, నిజంగా పిచ్చెక్కిపోయేలా యానిమేషన్ అయితే ఇస్తున్నారు. ఇది ఒకవేళ మీరు కనుక దగ్గర థియేటర్ ఉంటే ఈ యానిమే రిలీజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి, పిచ్చెక్కిపోతుంది. అండ్ ఈ యానిమే ఇంకా ఎవరు తెలుగు డబ్ చేస్తున్నారు, ఏ స్టూడియో తెలుగు డబ్కి కాంట్రాక్ట్కి ఒప్పుకుంది, అసలు తెలుగు డబ్ ఎలా ఉంటుంది, ఇవేమీ మనకి తెలియదు. మనకు తెలిసిందల్లా డబ్బింగ్ ఏ లాంగ్వేజెస్లో వస్తుందని. మొత్తం మన ఇండియన్ 3 రీజనల్ లాంగ్వేజెస్లో అయితే డబ్ అయితే చేయబోతున్నారు. ఒకటి హిందీ, ఇంకొకటి తమిళ్, అండ్ లాస్ట్ది మన తెలుగు డబ్ అయితే చేయబోతున్నారు గైస్. ఎవ్వరు మిస్ అవ్వద్దు. పిచ్చెక్కిపోయేలా డబ్బింగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. అసలు యానిమేషన్ పిచ్చెక్కిచ్చేసేలా ఉందంటే అసలు డబ్బింగ్ ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి. అండ్ ఈ మూవీ అసలు దేని గురించి అంటే, మన సీజన్ 2 అయిపోయింది కదా, సీజన్ 3 కంటిన్యూషన్ అయితే ఈ మూవీ అయితే చేయబోతున్నారు. మనకి సీజన్ 3 యానిమే రాకముందు యానిమే మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకి సీజన్ 3 ఇంకా బాగా అర్థమవుద్ది దీని ద్వారా. సో సీజన్ 3 గురించి వెయిట్ చేస్తున్న ప్రతి సోలో లెవెలింగ్ యానిమే ఫ్యాన్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని మీరు నన్ను అడిగితే గైస్, ఇదైతే 2027కి అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. మీరు ఏదైనా యానిమే చూసుకోవచ్చు, ఏ యానిమే మూవీ అయినా చూసుకోవచ్చు. 2 ఇయర్స్కి ముందు, లేదంటే 1 ఇయర్కి ముందు, 6 మంత్స్కి ముందు అనౌన్స్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయితే చేస్తారు ఎప్పట్లాగే. మీరు డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాథల్ మూవీ చూసి దాని అప్డేట్స్ తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. అండ్ నేనైతే 100%, 200% షూర్, డ్యామ్ షూర్గా అయితే చెప్తున్నాను, యానిమేషన్ అయితే పిచ్చెక్కిపోయేలా ఉంటుంది. ఎందుకంటే మన A1 స్టూడియోస్ వాళ్ళు ఎంత బడ్జెట్ ఇచ్చారో దానికైనా ఎక్కువ యానిమేట్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. నిజంగా పిచ్చెక్కిపోతుంది. ఖచ్చితంగా డీటెయిల్స్ కూడా నిండిపోతాయి అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఎవరైతే ట్రైలర్ చూడలేదో ఒక్కసారి వెళ్ళి ట్రైలర్ చూడండి. చాలామంది లైవ్ యాక్షన్ ఇది యానిమేషన్ కాదు అని చెప్పి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. నిజానికి అవును, ఇది లైవ్ యాక్షన్ లాగే కనిపిస్తుంది మీరు ట్రైలర్ చూసినా. ఎందుకంటే ఆ యానిమేషన్ లెవెల్కి కుడోస్ అయితే చెప్పుకోవచ్చు. పిచ్చెక్కిపోయే యానిమేషన్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఇది లైవ్ యాక్షన్ అయితే నమ్మేస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదన్నా వన్ పీస్ లైవ్ యాక్షనే కావచ్చు, ఏదన్నా చూడండి లైవ్ యాక్షన్, అది మీకు తెలిసిపోతుంది ఇది లైవ్ యాక్షన్ అన్నట్టు. ఎందుకంటే యానిమేషన్ కూడా ఉండదు కాబట్టి లైవ్ యాక్షన్ అన్నట్టే తెలిసిపోతుంది. కానీ ఈ యానిమేకి అయితే ఒక్కసారి సంగ్ జిన్మూని ట్రైలర్లో చూపించేసరికి అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ ట్రైలర్లో మన సంగ్ జిన్మూని ఆ యానిమేషన్ని చూపించేసరికి వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. అంత గొప్ప యానిమేషన్ వాళ్ళు ఎలా చేశారు బాబు అని అన్నంత డౌట్స్, క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా అంత పిచ్చెక్కిపోతుంది. ఇది మన క్రంచీ రోల్లో యానిమే మూవీ రిలీజ్ అయిన కొన్ని మంత్స్కి, కొన్ని వీక్స్కి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది మన క్రంచీ రోల్లో. ఎందుకంటే మీరు డీమన్ స్లేయర్ చూసినా మీకు తెలిసిపోతుంది. మన డీమన్ స్లేయర్ అల్టిమేట్ క్యాసిల్ జూలై 28న క్రంచీలో అయితే కన్ఫర్మ్ చేసింది. మన తెలుగు డబ్ కూడా ఉంది, అది కూడా చూడలేని వాళ్ళు ఖచ్చితంగా చూసేయండి. సో మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను సోలో లెవెలింగ్ గురించి. ఈ మూవీ డీటెయిల్స్లో ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే నాకు చాలా పెద్ద డౌట్ అయితే ఉంది. అదేంటంటే మీరు నా ఛానల్ నేమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అయ్యనొక ఎక్స్ప్లెనేషన్ తెలుగు. నేను ఎక్స్ప్లెనేషన్ ఎందుకు పెట్టానంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా ఇష్టం, ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. మాన్స్టర్ యానిమే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను అంతా స్క్రిప్ట్ అంతా రెడీ చేసేసుకున్నాను, అంతా ఇమేజెస్ రెడీ అయిపోయినాయి, వీడియో ఎడిటింగ్ కూడా మధ్యలో ఉంది, అయిపోతుంది. కానీ మధ్యలో ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, నేను యూట్యూబ్లో మాన్స్టర్ యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు అని చేస్తే ఎంతమంది యూట్యూబర్స్ మధ్యలో ఆపేసిన వాళ్ళు చేశారో వాళ్ళకి మినిమం వ్యూస్ కూడా రాలేదు.
కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్కి 2.2K 1.2K అలాగ వచ్చినాయి అంతే. కానీ అది కన్సిస్టెన్సీగా ఉండదు, అంటే అది కన్సిస్టెంట్గా ఉండదు. అలా ఒక ఎపిసోడ్కి కొంచెం వస్తే ఇంకో ఎపిసోడ్కి ఎక్కువ పెరుగుతుంది, ఇంకో ఎపిసోడ్కి ఎక్కువ వస్తే ఇంకో ఎపిసోడ్కి తగ్గుతుంది, అలా ఉంటుంది. అందుకని నాకు భయం వేస్తుంది. అందుకని ఈ యానిమే ఒకవేళ 74 ఎపిసోడ్స్ నేను కనుక చేస్తే నేను ఎక్కువ లాస్ అయిపోతానా అని చెప్పి ఒక పెద్ద డౌట్ అయితే నా బుర్రలోకి అయితే వచ్చేసింది. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇంకా చిన్న క్రియేటర్ని కాబట్టి చిన్న చిన్న యానిమే టాప్ ర్యాంకింగ్ లిస్టులు కానీ, ఇంకా యానిమే రికమెండేషన్స్, యానిమే ఎక్స్ప్లెనేషన్స్, యానిమే అప్డేట్స్ లాంటివి నేను ఇచ్చి నేను కొంచెం ఒక 1K దాకా వెళ్ళి తర్వాత ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరేమంటారో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంతదాకా నా వీడియోని చూసారంటే మీకు థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. అండ్ ఇంతదాకా చూసారు కాబట్టి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కింద లైక్ ఉంటుంది, ప్లీజ్ కొట్టేయండి గైస్. నేను కొంచెం బేగా గ్రో అవ్వి నేను ఒక 1 year లోపు 1K కొట్టేద్దాం అని అయితే అనుకుంటున్నాను. అది ఈజీ ఏం కాదు, అది మీరుంటేనే అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మన నెక్స్ట్ వీడియో టాప్ 5 థ్రిల్లర్ యానిమే లిస్ట్లో అయితే కలుద్దాం. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే నా స్క్రిప్ట్లో ఉన్నాయి. నేను చాలా అప్డేట్స్ అయితే చెప్దామని అయితే అనుకుంటున్నాను, రెడీగా ఉన్నాను. సో ఆ వీడియోస్ కూడా రెడీగా ఉండండి. సో బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. అయనో కూన్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు.